యువాంధ్ర ఛాంపియన్షిప్ 2025 లో మరో సమరానికి తెరలేచింది. కర్నూలు నైట్స్ వర్సెస్ అమరావతి క్రషర్స్ మధ్యలో మొదటి రేడర్ అమరావతి నుంచి రేడి మిషన్ గోపీచంద్. మిషన్ అని ఊరికే అన్నారు కదా, గొప్ప రన్నింగ్ హ్యాండ్ టచ్ ఖాతా ఓపెన్ చేశాడు అమరావతి క్రషర్స్ నుంచి శశి. మంచి స్టార్ట్ అని చెప్పాలి ఇక్కడ. అమరావతి క్రషర్స్ వర్సెస్ కర్నూల్ నైట్స్. రన్నింగ్ హ్యాండ్ టచ్ అండ్ టచ్ అయిన తర్వాత, టచ్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత లాబీలోకి వెళ్ళాడు. దట్స్ క్వైట్ లీగల్. చూద్దాం మరి ఇనీషియల్గా ఫస్ట్ 10 minutesలో ఏ జట్టు పై చేయి సాధిస్తుంది. ఎందుకంటే ఆ మొమెంటం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఇక్కడ నుంచే. అండ్ ఏదైనా సరే ఆ ఇనీషియల్ 10 minutes అనేది చాలా చాలా క్రూషియల్. అండ్ దుర్గా ప్రశాంత్ 72 రేట్స్లో 36 రేట్ పాయింట్స్. ఆ స్ట్రైక్ రేట్ని కాస్త మెరుగుపరుచుకుంటే బాగుంటుంది. 50% స్ట్రైక్ రేట్ తనది. అండ్ ఇక్కడ మరి చూద్దాం, లెఫ్ట్ కార్నర్ బోనస్ లభించింది లెఫ్ట్ కార్నర్ వైపు నుంచి. బోనస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇనీషియల్గా గోపి. మరి చూద్దాం స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది. ఎందుకంటే మీరు అన్నారు ఇందాక, అమరావతి 4 back-to-back విన్స్ తర్వాత ఒక్క లాస్, నిన్న షాకింగ్ లాస్ అని చెప్పొచ్చు. రన్నింగ్ హ్యాండ్ టచ్ లెఫ్ట్ కార్నర్. సో చూడబోతే ఈ గేమ్ ఇక్కడ నుంచి చాలా చాలా రసవత్తంగా మారేటువంటి అవకాశం ఉంది. రన్నింగ్ హ్యాండ్ టచ్ లెఫ్ట్ కార్నర్ ఇంకాస్త ఆచితూచి ఆడాలి. ఎందుకంటే బాక్ లైన్ కంటే ముందు వస్తే ఒక్కొక్కసారి యు లూజ్ ద ఎడ్జ్. సో ఇక్కడ చూద్దాం అమరావతి క్రషర్స్. ఇక్కడ గోపి 75 రేట్ పాయింట్లు. ఆల్మోస్ట్ మిడ్ లైన్ వరకు వచ్చేసాడు, కానీ వెనుదిరగక తప్పదు, అవుట్ అయ్యి పృథ్వీ. ఇక్కడ గోపి వర్సెస్ శశికుమార్ అన్నట్టుగా నడుస్తుంది. ఎందుకంటే ఇందాకే చెప్పుకున్నాం కదా, కర్నూలు నైట్స్ ఎక్కడ కూడా తగ్గేదే లేదంటూ ఉంటారు ప్రతిసారి. ఇక్కడ దీంతో ఈ ట్యాకిల్తో స్కోర్స్ ఈక్వల్. 1 versus 5 కాబట్టి ఇక్కడ మరో పాయింట్ తీసుకువెళితే మాత్రం అమరావతి క్రషర్స్ ఆల్ అవుట్ రిస్క్ స్టార్ట్ అయిపోయినట్టే. నిన్నటి ఓటమిలో జరిగిన మిస్టేక్స్ ఈ రోజు చెయ్యరు వాళ్ళు. అందుకే టేబుల్ టాపర్స్ గా ఉన్నారు శశి. అమరావతి క్రషర్స్ కెప్టెన్ టు కెప్టెన్, నువ్వా నేనా. అసలు మీరు అంటున్నారు ఇందాక డబుల్ థై హోల్డ్, గుడ్ టెక్నిక్ ఏమన్నారు పృథ్వీ? కర్నూలు వాళ్ళు అసలు తగ్గట్లేదా? ఎందుకు తగ్గాలబ్బా? మా కర్నూలు వాళ్ళకి దేలే తగ్గాలా? అసలు తగ్గాల్సిన అవసరమే లేదు. ఎందుకు తగ్గాలి చెప్పు? ఇక్కడ ఇక్కడ అక్కడ ఎక్కడ అవుట్వర్డ్ టర్న్ తీసుకున్నాడు. ఎక్సలెంట్ టెక్నిక్. డైరెక్షన్ మార్చాడు లాస్ట్ మూమెంట్లో. నరేష్ మెచ్చుకోవాలి. టూ గుడ్ టెక్నిక్ ఇదైతే. చూడండి రిప్లేలో చూడొచ్చు. ఇక్కడ డైరెక్షన్ మార్చాడు, అవుట్వర్డ్ టర్న్ అండ్ బాడీ బ్యాలెన్స్ మిడ్ లైన్ వైపుగా. ఎక్సలెంట్ ఇది మాత్రం. సో ఒకళ్ళు తగ్గరు, ఇంకొకళ్ళు రాజధాని నుంచి వచ్చాం మేమెందుకు తగ్గాలి. మరి ఇద్దరిలో ఎవరిది పై చేయి కాబోతుంది? ఇక్కడైతే బోనస్ సాధించినట్టే కనిపిస్తుంది. ఆ లీప్, ఆ జంప్ మనం చూడొచ్చు. సో మీరేమంటారు పృథ్వీ, ఎవరిది పై చేయి కావచ్చు ఈరోజు? అనడానికి ఏముంది, నాకు తెలిసి ఒక ప్లేయర్ ఎప్పుడైనా సరే పాయింట్ల వేట కోసమే ఎక్కువ మొగ్గు చూపిస్తాడు. దాంట్లో ముఖ్యంగా గోపి మాత్రం కసితో ఉన్నాడు. ఎందుకంటే శశి నిన్నటి మ్యాచ్ లో గోపీచంద్ మ్యాట్ మీద లేడు. చాలా చాలా డిసప్పాయింటెడ్ గా కనిపించాడు. నేనుంటే ఆట వేరేలా ఉంటది అనుకున్నాడు, కానీ దురదృష్టవశాత్తు మేబీ తను మ్యాట్ మీదకి ఎందుకు రాలేదో తెలియదు. దీంతో అమరావతి క్రషర్స్ నిన్న ఓటమి, మొదటిసారి ఈ సీజన్ లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. సో అందుకేనేమో ఈరోజు మానవుడు అసలు ఎక్కడ కూడా చిన్న లూప్ కూడా ఇవ్వట్లేగా అపోజిషన్ కి. మరి చూద్దాం ఇక్కడ టైం కిల్లింగ్ స్ట్రాటజీ. బహుశా డూ ఆర్ డై రేట్ కోసం ఆడుతున్నారు, కానీ అమరావతి క్రషర్స్ క్వైట్ ఎవిడెంట్. ఇక్కడైతే మాత్రం దూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రైడర్ సేఫ్ బుల్డోజర్ లాగా ముందుకు అలా వెళ్తుంటే అబ్బా సూపర్ రైడ్ ఇది. ఏమైనా చేశాడా? రీప్లే ఖచ్చితంగా చూడాల్సిందే. అబ్బా ఏమైనా చేశాడా? సూపర్. గోపినా మజాక. నిన్న అన్నారు మీరు అసలు నిన్న నేను ఉంటే మ్యాట్ మీద ఇంకో రకంగా ఉండేదని చెప్పి. ఇక్కడ చూడండి రైట్ కార్నర్, లెఫ్ట్ కార్నర్, దాని తర్వాత ఇద్దరు వచ్చారు. డాష్ ట్యాకిల్, సెంట్రల్ బ్లాక్, అన్ని
టూ గుడ్ డోడరేడ్. సో అమరావతి మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఆడుతుంది ఇక్కడ. చూద్దాం మరి దుర్గా ప్రశాంత్ ఏ విధంగా ఆడతాడు. ఫ్రంటల్ బ్లాక్ ఎత్తి అవతల పడేసాడంటే మామూలుగా కాదు. జెర్సీ నెంబర్ 10 టూ గుడ్ ప్లే. దినేష్ ఈ కొట్టాడంటే మామూలుగా ఉండదు. దినేష్ ఏమంటారు పృథ్వీ? ఎస్, ఇక్కడ దినేష్ తో మాత్రం ఎప్పుడు గేమ్స్ ఆడొద్దు. ఎస్, ఇక్కడ ఆల్ అవుట్ అయిపోయింది మొదటిసారి కర్నూలు నైట్స్. చాలా డిఫరెన్స్ క్రియేట్ అయిపోయింది. మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికే నాకు తెలిసి ఎక్కువ ప్లాన్ చేసినట్టున్నారు, చాలా ఎక్కువగా ఆలోచించినట్టున్నారు అమరావతి క్రషర్స్ గురించి కర్నూలు వాళ్ళు. దీంతో జంప్ కొడదాం అనుకుంటే అటు సైడ్ ఉన్నది దినేష్, జెర్సీ నెంబర్ 10, చాలా స్ట్రాంగెస్ట్ డిఫెండర్ అమరావతి క్రషర్స్ నుంచి. మొదటి గేమ్ నుంచి కూడా తను టాకిల్స్ విషయంలో 100% స్ట్రైక్ రేట్ తో ఉంటూ ఉంటాడు కాబట్టి అతని వైపున జంప్ కొట్టడం అంటే దాదాపుగా బావిలో. సో సబ్స్టిట్యూషన్స్ మనం చూస్తున్నాం ఇక్కడ. బ్రహ్మారెడ్డి మ్యాట్ మీదకి వచ్చాడు, అలాగే గంగా సురేష్. సో మరి చూద్దాం, మ్యాట్ మీద జనం మారారు, మరి మ్యాట్ మీద ఫేట్ మారుతుందా? కర్నూలు 2వ స్థానంలో ఉన్నారు వాళ్ళ పూల్లో. ఇటువైపు అమరావతి దూసుకుపోతున్నారు. 36 పాయింట్స్ పృథ్వీ, 36 పాయింట్స్ తోటి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ 2 పూల్లో కలిపి. అండ్ ఇక్కడ చూడొచ్చు, లాబీలోకి వెళ్ళాడంటే టచ్ ఎస్టాబ్లిష్ అయినట్టే దినేష్ అంటున్నాడు. సో ఎక్సలెంట్. ఇది మాత్రం చూద్దాం ఇంకోసారి రిప్లే. యా పృథ్వీ. ఎస్, ఇక్కడ కర్నూలు నైట్స్ బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీసాయి. బ్రహ్మారెడ్డి సబ్స్టిట్యూట్ గా లోపలికి వచ్చాడు. ఇదేదో కొత్త ప్లాన్ లా కనిపిస్తుంది. కేవలం 8 నిమిషాల ఆట మాత్రమే కంప్లీట్ అయింది కాబట్టి ఆ డిఫరెన్స్ అయితే అంతగా ఆలోచించాల్సిన పని ఉండదు. ఎస్, ఇక్కడ మనం చెప్పుకుంటూనే ఉన్నాం, జెర్సీ నెంబర్ 6 బ్రహ్మారెడ్డి కర్నూలు నైట్స్ నుంచి అతను బ్రహ్మాస్త్రం. పదే పదే పాయింట్లు తీసుకొస్తూనే ఉంటాడు. మరి తనేమైనా మ్యాచ్ మార్చగలుగుతాడా? ముందుగా అయితే మ్యాచ్ మారాలంటే శశి చందుని ట్యాకిల్ చేయాలి. పక్కడ్బందీగా ప్లాన్ చేసి ట్యాకిల్ చేయకపోతే మాత్రం తను ఆగడు. ఏంటిది పృథ్వీ, నాకు అర్థం కావట్లేదు నిజంగా. అటువైపు నుంచి వచ్చేసరి ఇటువైపు నుంచి ఎంత త్వరగా వచ్చేసారండి బాబోయ్, మామూలుగా కాదు. అసలు గ్యాప్ కూడా ఇవ్వట్లేదుగా, ఊపిరి పీల్చుకోవడానికి కూడా గ్యాప్ ఇవ్వకుండా అటు ఇటు. ఆహా, యాంకిల్ హోల్డ్ లెఫ్ట్ కార్నర్, టూ గుడ్. పృథ్వీ ఇలా ఎత్తేస్తున్నారేంటి? మామూలుగా కాదు, అమరావతి వాళ్ళు చాలా డేంజర్గా ఆడుతున్నారయ్యా బాబు, మామూలుగా కాదయ్యా. ఏంది ఈ రకంగా ఆడితే పాయింట్ ఎట్టా వచ్చేది? కష్టంగానే కనిపిస్తుంది. అంటే ఒక్కసారి దెబ్బ తగిలిన తర్వాత దాని బ్యాట్ చాలా సాలిడ్ గా ఉంటది, సింహాన్ని అంటూ ఉంటారు కదా అమరావతి. అంటే పృథ్వీ నేను చెప్పనా, ఒక నిమిషం, కాదు క్షమించాలి, నేను చెప్పనది సినిమా పక్కలో చెప్పాలంటే, గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. ఇదే కదా మీరు చెప్పాలనుకుంది? ఇదే చెప్పాలనుకుంటున్నాను, కాకపోతే అంతకంటే ఘోరంగా ఉంది వీళ్ళ గర్జన. మరి ఎన్ని పాయింట్లు వచ్చాయి ఇప్పుడు? ఎస్, 2 పాయింట్స్ తీసుకున్నారు. గర్జనకి ధీటుగా వీళ్ళు కూడా గర్జించడానికి నెమ్మదిగా ప్రయత్నిస్తున్నారు శశి. ఎస్, పోరు వన్ సైడ్ కాదు, వార్ వన్ సైడ్ కాదు. కర్నూలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఫైట్ ఉంటుంది. డబుల్ ఫ్రంటల్ బ్లాక్, అద్భుతం. చైన్ ట్యాకిల్ అదిరింది ఇక్కడ. అండ్ ఎవరక్కడ బయటికి వెళ్తుంది? గోపి. చూద్దాం మరి, నిన్న మీరు అన్నారు గోపి లేనప్పుడు మ్యాచ్ స్వరూపం మారిపోయింది, నిన్న డిఫరెంట్గా ఉన్నింది, ఓడిపోయారు. మరి ఇప్పుడు గోపి బయటికి వెళ్ళాడు, రివైవ్ అవుతాడా తొందరగా లేదా చూడాలి. 6 పాయింట్ల తేడా ఉంది అండ్ 10 నిమిషాల ఆట ఉంది. సూపర్ ట్యాకిల్, మంచి డిఫెన్స్ ఇక్కడ మాత్రం. సో విజయవాడలో జరుగుతుంది ఈ మ్యాచ్. మీ అందరికీ హ్యాపీగా విజయవాడ ఇండోర్ స్టేడియంకి వెళ్ళిపోండి, అక్కడ చూడొచ్చు మ్యాచ్. అండ్ ఇక్కడ చూడొచ్చు
యువ ఆంధ్ర ఛాంపియన్షిప్. వండర్ఫుల్ టాలెంట్. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి వచ్చినటువంటి ఈ టాలెంట్ మీరు చూస్తున్నారు. ఎంతో మంది కబడ్డీ ప్లేయర్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశం. థ్యాంక్స్ టు ద ఆర్గనైజర్స్, ఎందుకంటే ఇలాంటి ఒక అవకాశం దొరకడం చాలా అరుదు. మరి ఎంటీ రేడ్ అది. పృథ్వీ ఏమంటారు? ఇట్లాంటి ఒక ఇనిషియేటివ్ చాలా చాలా గొప్ప. అండ్ చిన్నపాటి ఇంజురీ కన్సర్న్, అందుకనే అఫీషియల్ టైమ్ అవుట్. ఇంజ్యూర్ అది చాలా చాలా రిస్క్. ఎందుకంటే మంచి స్పీడ్లో ఉన్న గేమ్లో మెయిన్ ప్లేయర్స్కి ఇలాంటి ఇంజ్యూర్స్ అయితే మాత్రం ఆ టీం కొద్దిగా తడబడే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ నిన్న గోపీచంద్ కూడా రేడ్కి వెళ్ళినప్పుడు ఇలాంటిదే జరిగి, సరే సేఫ్, ఎందుకైనా సేఫ్ ఉండడం మంచిదని తనని బెంచ్ మీద కూర్చోబెట్టారు. ఎస్, ఇక్కడ చాలా ఎక్సైటింగ్గా చూస్తున్నారు. పెన్ను పేపర్ పట్టుకుని మరి వచ్చారు. అసలు ఏం జరుగుతుంది, ఎలాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయి, అప్కమింగ్ కబడ్డీ ప్లేయర్స్ అనుకుంటా. సో ఇప్పుడు పెల్లేటి బ్రహ్మారెడ్డికి నిజంగానే మంచి ఛాన్స్ ఇది. గోపి లేడు మ్యాట్ మీద, కేవలం దినేష్ ని మాత్రం జెర్సీ నెంబర్ 10 ని జాగ్రత్తగా చూసుకుని రేట్ చేస్తే కంబ్యాక్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కర్నూలు నైట్స్ కి. ఎస్, అనుకున్నట్టుగానే చెక్ చేశాడు. దినేష్ ట్రాప్ లో పడకుండా చాలా పక్కడ్బందీగా తప్పించుకున్నాడు. దీంతో టాప్ డిఫెండర్ అవుట్ ఆఫ్ ద మ్యాచ్. ఎస్, ఆ రీప్లే చూసాం, క్వైట్ క్లియర్. చూద్దాం మరి, కర్నూల్ నైట్సా అమరావతి క్రషర్సా? 6 పాయింట్ల తేడా ఉంది. 9 నిమిషాల కంటే తక్కువ ఆట మిగిలింది. అండ్ నరేంద్ర కాస్త ఫుట్వర్క్ స్లోగా కనిపిస్తోంది. అండ్ ఎస్, డిసైసివ్ ఫుట్వర్క్ అయితే కాదు. అండ్ ఎస్, ఇది ఖచ్చితంగా ఎంటీ రేడ్ అవుతుంది. ఎందుకంటే మీరు గమనించినట్టయితే ఆ స్విఫ్ట్ ఫుట్వర్క్ అండ్ ఆ ఫాస్ట్, ఆ స్పీడ్ లేదు తన ఫుట్వర్క్లో. వెళ్ళాడు జస్ట్ టు కంప్లీట్ ద రేడ్. అండ్ ఇక్కడ రన్నింగ్ హ్యాండ్ టచ్, రన్ రైట్ కార్నర్. జెర్సీ నెంబర్ 3 ఇక్కడ అవుట్ అయ్యాడు నరేష్. సో ఇక్కడ చూడొచ్చు, క్వైట్ సింపుల్ పాయింట్. అండ్ ఇక్కడ చూడొచ్చు, వెనక్కి వెళ్ళాడు, డీప్ ఇన్ ద క్రీజ్ వెళ్ళాడు. అండ్ చాలా సింపుల్ పాయింట్ ఇదైతే. ఇలాంటి సెల్ఫ్ మేడ్ మిస్టేక్స్ అయితే చేయకూడదు పృథ్వీ. అండ్ ఇక్కడ చూద్దాం ఇంకొకసారి, ఖచ్చితంగా ఈసారి మెచ్చుకోవచ్చు. తన బాడీ బ్యాలెన్స్ టువర్డ్స్ ద మిడ్ లైన్ ఉంది కాబట్టి హ్యాపీగా ఈ యొక్క రేడ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. ఇక్కడ చూడొచ్చు, అడ్వాన్స్ ట్యాకిల్కి వెళ్ళాడు, యాంకిల్ హోల్డ్ కుదరలేదు, దాని తర్వాత డాష్ ట్యాకిల్, అది కూడా కుదరలేదు. 2 పాయింట్స్, టూ గుడ్. అండ్ అమరావతికి అన్నీ కలిసి వచ్చే అంశాలే పృథ్వీ ఇక్కడ. ఫేక్ 3 టచ్ లేను, ఫేక్ ఇవ్వక డైరెక్ట్గా కొడతాను టచ్. ఫనీ వెనక ఫాలోయింగ్ చూడు, నెంబర్ 16 వస్తుండు. 16కి వేసారుగా, గట్టిగానే ప్లాన్ చేశారు. 16 వస్తున్నాడు చూడంట. మరి ఎవరా 16? వీళ్ళందరూ కూడా ఒకవైపు పబ్జి, ఇంకోవైపు నోట్స్, ఇంకోవైపు కాలేజ్కి డుమ్మా. ఈ నగరానికి ఏమైంది? సో అందరూ కూడా రే మ్యాచ్కి వచ్చాం కానీ ఆ నోట్స్ ఏదో కంప్లీట్ చేయండి అని కొంతమంది నోట్స్ రాసుకుంటూ ఉంటే, మిగతా వాళ్ళందరూ కూడా ఈ టెన్షన్ మా వాళ్ళు కాదయ్యా, ఆ పబ్జి తీయండి రా, మనలో మనం ఉన్న కాల్చుకుందాం అని చెప్పి గేమ్స్లో మునిగిపోయారు కుర్రోళ్ళు. ఎందుకంటే కబడ్డీలో టెన్షన్ అలా ఉంటుంది కాబట్టి. 1 vs 5. మరోసారి మన ఆటలోకి వచ్చేస్తే 16 ని చూసుకోమని చెప్పారు, మరి చూసుకోగలిగారా? ఐ థింక్ టాకిల్ జరిగినట్టే అనిపించింది శశి నాకు. చూద్దాం మరి ఎన్ని పాయింట్స్ వచ్చాయి. ఒకే ఒక పాయింట్. మరి ఏమైనా రివ్యూకి వెళ్తారా? చూస్తే అలాగే ఉన్నట్టుంది. ధనుష్, జెర్సీ నెంబర్ 16. గోపి కంటెన్షన్ ఇక్కడ. మరి ఏంటి? ఓహోహోహోహోహో 3 పాయింట్లు అంటే ఖచ్చితంగా సూపర్ రైడ్ అవుతుంది ఒకవేళ సక్సెస్ అయితే. ప్లీజ్ కమ్. వాట్ ఇస్ యువర్ ఛాలెంజ్? రైడర్ సేఫ్. ఓకే ప్లీజ్. టీవీ ఎంపైర్. One defender out of one. Huh? Defender open right side. One you choice 4 points. Right side. Right side 4 points. Okay, please. TV umpire. Karnool Knights challenge. Rider safe 4 points. Our decision. Rider out. Please wait.
వస్తే గిస్తే 4 పాయింట్లు మామూలు కాదు, పెద్ద ప్లానింగే. సో ఇక్కడ చూడొచ్చు ఒకళ్ళు అవుట్ ఆఫ్ బౌండ్స్, సో అక్కడ టెక్నికల్ పాయింట్ వస్తుంది. అండ్ ముగ్గురు అవుట్ అంటే సూపర్ రైడ్. ఎటు తిరిగి చూసినా లాభమే, మామూలు లాభం కాదు. సో మరి చూద్దాం ఎవరి వైపు హ్యాపీనెస్ వస్తుందో. అక్కడ చూడొచ్చు, ఎస్ ఇక్కడ ఏమైనా బయటికి వెళ్ళాడా, నంబర్ 1, నంబర్ 2, అండ్ ఇక్కడ ఏమైనా తాకాడా, నంబర్ బయటికి వెళ్ళలేదు, ఇక్కడైతే బయటికి వెళ్ళలేదు. ఇక్కడ చూద్దాం, లేదు 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 లేదు, పెనుగులాట నడుస్తూనే ఉంది, కానీ ఇక్కడ ఎక్కడా కూడా బయటికి వెళ్ళలేదు, మిడ్ లైన్ క్రాస్ చేయలేదు. దాని తర్వాత ఎస్ ఏమంటారు పృథ్వీ, నాకైతే అవుట్ అయ్యాడని అనిపిస్తుంది. ఆ పాయింట్ ఫింగర్ టిప్ ఏమైనా ఆ మిడ్ లైన్ క్రాస్ అయిందా, మీకేమైనా కనిపించిందా రీప్లేలో? కాస్త ఇన్కన్క్లూజివ్గానే ఉంది ఆ ఎవిడెన్స్. అండ్ ఇక్కడైతే మాత్రం నేను రైడర్ అవుట్ అనే అంటాను. అండ్ ఆ ఎండ్ లైన్ని ఒకవేళ డిఫెండర్ ఏమైనా క్రాస్ అయ్యాడు, ఆ టెక్నికల్ పాయింట్ మినహాయిస్తే. చూద్దాం మరి. ఓకే సార్, థ్యాంక్ యూ. రివ్యూ అన్సక్సెస్ఫుల్, రెడ్ అవుట్, 1 పాయింట్ అమరావతి క్రషర్స్. కెప్టెన్, యువర్ రివ్యూ ఓవర్, నో మోర్ రివ్యూ. అంతేగా అంతేగా పృథ్వీ, అందుకోండి. దానికి రిప్లై అవసరం లేదు, మామూలు ప్లే సరిపోతుంది. చాలా క్లియర్గా తెలిసింది అక్కడ క్రాస్ అవ్వలేదు. క్రాస్ అయ్యే టైంకి నాకు తెలిసి చెదలవాడ దినేష్ క్రాస్ చేశాను అనుకుని రిలాక్స్ అయ్యాడు, కానీ అక్కడ చేయలేకపోయాడు. మరి ఇక్కడ రేడింగ్ మిషన్ ని కమ్మేశారు. సూపర్ ట్యాకిల్, పొర్లు దండాలు పెట్టించారు గోపీచంద్ తో శశి. అసలు మామూలు ట్యాకిల్ కాదు ఇదైతే. ఎంత స్పీడ్ గా వచ్చాడు, ఎంత స్పీడ్ స్ట్రగుల్ అది. అద్భుతమైన ట్యాకిల్ చూస్తున్నాం, ఎక్కడ కూడా పట్టు విడవట్లేదు. ఎన్ని పాయింట్లు తీసుకెళ్ళినా సరే నిజంగానే అద్భుతమైన ట్యాకిల్. ఇద్దరు మాత్రమే ఆపగలిగారంటే వాళ్ళు ఎంత కసిగా ఉన్నారో అమరావతి మీద, అలాగే ఆ గెలుపు మీద చూస్తుంటేనే అర్థమవుతుంది శశి. కమ్ముకుంటున్న కారు మబ్బులు నిన్ను మింగేశాయిరా భైరవా అన్నట్టు అక్కడ మొత్తం కలిపి గోపిని అమాంతం కమ్మేశారు అండ్ పాయింట్లు కుమ్మేశారు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఆ వేగం పెరిగింది. ఎందుకనో ఫస్ట్ హాఫ్లో లాస్ట్ ఈ 6 నిమిషాలు కర్నూలుకి బాగా కలిసి వస్తుందబ్బా, అది మాత్రం గ్యారంటీగా చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు రైట్ కార్నర్, లెఫ్ట్ కార్నర్ని కాన్సన్ట్రేట్ చేశారు. ఈ లోపల రైట్ కార్నర్ వచ్చేసరికి ఫెయిల్డ్ డైవింగ్ ట్యాకిల్ అండ్ పాయింట్ సమర్పించారు. సో నరేంద్ర, మరి చూద్దాం పాయింట్ ఏమైనా వచ్చిందా. ఎగిరి జంప్ చేశాడంటే దాని అర్థం ఏంటంటే బోనస్ పాయింట్ వచ్చిందనే ట్రైలింగ్ ఫుట్ గాల్లో ఉండాలి. ఇక్కడ చూద్దాం మళ్ళీ ఏమైనా అటెంప్ట్ చేస్తాడా. రైట్ కార్నర్ వైపు వెళ్తున్నాడు, లేదైతే రాలేదు. సో మరి చూద్దాం ఇక్కడ ఎలా ఉండబోతుంది. ఇదైతే ఎంటీ రైడ్. సో ప్రస్తుతం గేమ్ పేస్ అయితే మాత్రం పృథ్వీ ఖచ్చితంగా కర్నూలు నైట్స్ ఫేవర్లోనే ఉందని చెప్పాలి. కాస్త వెనుకడుగు వేశారు ఇక్కడ అమరావతి క్రషర్స్. ఇదైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలించే విషయం కాదు. ఏమంటారు? ఇక్కడ రాగి సంకటి, నాటుకోడి ఈ టేస్ట్ బాగా పనిచేస్తుంది ఫస్ట్ హాఫ్ లాస్ట్ 10 minutes లో. టైం అవుట్. పృథ్వీ, మీరు మా గురించే చెప్తున్నారు. రాగి సగటైనా మరి నాటుకోడి పులుసు అయినా మరి మేమేగా మీరే ఆబ్వియస్లీ మీరే తార్ రైడ్ డిసైడ్ చేసుకుందాం. నువ్వు టచ్ పాయింట్ చేస్తే రైడర్ ఎక్కుతారు మనకి. నరేష్ వస్తారు ఒక టచ్ పాయింట్ ఆడితే. ఎంత క్యూట్గా చెప్పారు ఆయన. కాదు పృథ్వీ, ఎంత క్యూట్గా చెప్పారు, సూపర్ అనిపించింది అబ్బా. జస్ట్ లవ్డ్ ఇట్ ద వే హీ స్పోక్. ఎంత స్వీట్గా జెంటిల్గా భలే చెప్పారబ్బా, సూపర్. కానీ మీరు చూద్దాం మరి రాగి సంగటి, నాటుకోడి పులుసా, మరి ఇటువైపు అమరావతి వల్ల. పృథ్వీ, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ చెప్పండి. ఎవరికి సపోర్ట్ చేద్దామన్నా ఎవ్వరూ కూడా అంచనాలకు అందట్లేదు కదా శశి. మీరు అన్నట్టుగా బాలయ్య బాబు రేంజ్లో సపోర్ట్ చేద్దామంటే మరి ఆట చూసుకుంటే అన్నట్టు ఎవరికి వాళ్ళు దబిడి జై బాలయ్య అన్నట్టు దుమ్ము రేపేస్తున్నారు. సో ఇక్కడ గెస్ట్ చేయడానికి మాత్రం నాకు తెలిసి లాస్ట్ 3 days నుంచి ఎక్కడా కూడా ఛాన్స్ దొరకట్లేదు. ఎందుకంటే స్కోర్స్ చూస్తున్నాం మనం. కర్నూలు నైట్స్ 12 పాయింట్లు, అమరావతి క్రషర్స్ 18 పాయింట్లతో చాలా స్లో డౌన్ చేశారు. పెళ్ళేటి బ్రహ్మారెడ్డి బ్రహ్మనాయుడు లాగా రెచ్చిపోతాడా. 1 versus 4 ఉన్నారు కాబట్టి ఫస్ట్ లో కొంచెం హాఫ్ షేడెడ్ గా కనిపించిన
పాయింట్ తీసుకొచ్చాడు. దీంతో చదలవాడ దినేష్ మ్యాట్ మీదకి వచ్చాడు. సూపర్ రేడర్ తను. చాలా క్లియర్ గా ఎక్కడ ఇంచు కూడా వెనకడుగు వేయలేదు. పాయింట్ తీసుకోవడానికి పక్కగా డిసైడ్ అయ్యే వచ్చినట్టు అనిపించింది శశి నాకైతే. ఏం చెప్పాడు తెలుసా కర్నూలు నైట్స్ వాళ్ళు, ఇంకా చాలా ఉన్నాయి దాచుంటాం అంతే అన్నట్టు అలా చూస్తాడు అనమాట. పరిగెట్టుకుంటూ వెళ్ళిన విధానం అయితే మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ స్కార్పియన్ కిక్ కానీ వర్కౌట్ అవ్వలేదు. రైడర్ అవుట్ నరేందర్ రెడ్డి. చూడొచ్చు స్కార్పియన్ కిక్ కోసం ప్రయత్నం, దాని తర్వాత సూపర్ కాంబినేషన్ చైన్ ట్యాకిల్ ఫ్రంటల్ బ్లాక్, తద్వారా ఒక పాయింట్ లభించింది. అండ్ మెల్లమెల్లగా పృథ్వీ చూస్తే 4 పాయింట్లకి తగ్గిపోయింది ఆ లీడ్. అమరావతి క్రషర్స్ 18 అండ్ కర్నూలు నైట్స్ 14. ఇద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు. సూపర్ ట్యాకిల్ ఆపర్చునిటీ అండ్ అది మాత్రం అకౌంట్లోకి రాదు, ఎందుకంటే ఇంకొక పాయింట్ లభించింది. అండ్ ఆల్ అవుట్ దిశగా అమరావతి క్రషర్స్. ఏం జరుగుతుంది అండ్ ఇక్కడ చూడొచ్చు చిన్నపాటి తప్పిదం. అడ్వాన్స్ ట్యాకిల్ తప్పదు, ఎందుకంటే ఉన్నది ఇద్దరేగా. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్, ఎందుకంటే ఒక రైడర్ని తీసుకొస్తారు. ఇక్కడ ఏమైనా రివైవల్స్ చేయగలడా? రివైవల్స్ చేయకపోతే ఆల్ అవుట్ అయ్యే ప్రమాదం. ఆల్ అవుట్ అయితే మాత్రం స్కోర్స్ ఈక్వల్ అయ్యే ప్రమాదం. ఏమంటారు పృథ్వీ? ఆల్ అవుట్ ఖచ్చితంగా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మంచి రేట్ చూసాం మనం దినేష్ నుంచి, అనుకుంటూనే ఉన్నాం. లాస్ట్ అవుట్ తో తన మ్యాట్ మీదకి వచ్చాడు, వచ్చి రావడంతో ఇద్దరిని వేసుకుపోయాడు. ఎందుకంటే హల్క్ మూమెంట్స్ ఉంటాయి తన సైడ్ నుంచి. స్ట్రాంగ్ రేడ్. ఒకళ్ళిద్దరు పచ్చి వాట్ ఏ రేడ్. నాకైతే శశి హై ఫ్లయర్ పవన్ షరావత్ ఏ రేంజ్ లో అయితే ఫ్లై చేస్తూ ఉంటాడు అలాగే అనిపించింది. వీళ్ళ డిస్కషన్స్ చూడండి, నాకు ఎప్పుడు తెలుసు ఎగిరితే పట్టేస్తారని అన్నట్టు ఆ డిస్కషన్స్ నడుస్తున్నాయి. దీంతో ఆల్ అవుట్ అయిపోయింది ఎస్ కర్నూలు నైట్స్. దెబ్బకి దెబ్బ అన్నట్టుగా ఆల్ అవుట్ కి సమాధానంగా మరో ఆల్ అవుట్ ని రుచి చూపించారు. ఎస్ రిస్కీ ఫ్లై, కానీ తప్పదు. టీం కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా సరే ప్లేయర్స్ రెడీగా ఉంటారు. మరి ఈ ఫ్లై గురించి శశి, వాట్స్ యువర్ కామెంట్? రిస్క్ చేయకపోతే లైఫ్లో మిగిలేది రస్కే పృథ్వీ. రిస్క్ చేయాలంతే. ఒక్కొక్కసారి ఎందుకని అర్థం కాదు, కానీ చేయాలి. టీం కోసం దిగిన తర్వాత, మ్యాట్ మీద దిగిన తర్వాత ఒక్కొక్కసారి రిస్క్ చేయకపోతే ఎలా? అండ్ 18, 19 ఒకవేళ బోనస్ పాయింట్ రాకపోయి ఉంటే సరి సమానం అయిపోయేది, కానీ అక్కడ బోనస్ పాయింట్ లభించింది. ధనుష్ వచ్చాడు అండ్ సబ్స్టిట్యూషన్స్. జంపన్న క్రీస్లోకి ఇన్ఫ్యాక్ట్ మ్యాట్ మీదకి రావడం జరిగింది. అటు ఇటు అటు ఇటు అటు ఇటు ధనుష్ నిజంగా చాలా మంచి ఫుట్ వర్క్. అండ్ చూద్దాం ఇక్కడ ఇలాంటి అడ్వాన్స్ ట్యాకిల్ చేస్తే ఎలా. సింపుల్గా అడగాలంటే పృథ్వీ, ఎందుకు ఇదంతా? వద్దు, పాయింట్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఆచితూచి ఆడాలి కదా. అది పృథ్వీ, ఇది మాత్రం అన్నెసెసరీ మూవ్ అంటాను. ఏమంటారు? అసలు నిజంగానే అవసరం లేదు. అందులోనూ టాప్ రైడర్ గోపీచంద్ లాంటి పర్సన్ ని ఆ మిడ్ లైన్ కి బాక్ లైన్ కి దగ్గరగా పడదామంటే ఎలా ఉంటది, కానీ దానికి డబుల్ సమాధానం చెప్పాడు చదలవాడ దినేష్. చెప్పుకున్నాం కదా, హల్క్ మూమెంట్స్ ఉంటాయి తన సైడ్ నుంచి. ఒకళ్ళేంటి, ఇద్దరేంటి, ముగ్గురేంటి డార్లింగ్, ఎంత మందినైనా లాక్కెళ్ళిపోతా అంటుంటాడు. సూపర్ రేట్ చూస్తున్నాం దినేష్ నుంచి. కర్నూలు నైట్స్ కి ఒక కోహినూరు వజ్రం లాంటి రైడర్ తను. ప్రతిసారి ఆ డీప్ నుంచి టీం ని పైకి లాగుతూనే ఉంటాడు. తనని అక్కడ ఆ ప్లేస్ లో మ్యాట్ మీద ఆపడం అంటే నిజంగానే పులితో చెలగాటం ఆడినట్టే శశి. ఈ అబ్బాయి మామూలు కదబ్బా, గట్టి కొడతాడు పాయింట్లు. కుప్పలు కుప్పలుగా పాయింట్లు వేస్తాడబ్బా, మామూలు కాదు. ఇన్ని దానిలో యాడున్నాడు పృథ్వీ, అదర కొడుతున్నాడు. మామూలు కాదు ఆట. ఇప్పుడు గోపి ఏం చేస్తాడో చూడాలా. ఇంకో పాయింట్ లభించింది. సో దెబ్బకి ఒకే ఒక్క పాయింట్ తేడా. మెచ్చుకోవాలి కర్నూలు, ఆ ఫైటింగ్ స్పిరిట్ అదరగొట్టారు. ఆహాహా, ఒకవైపు అమరావతి, ఇంకొక వైపు రాయలసీమ. కర్నూలు రాగి సంగటి దెబ్బ మామూలుగా లేదు. అండ్ ఇక్కడ కిక్ ఎగ్జిక్యూట్ చేశాడా? పాయింట్ వచ్చిందా? టైం అయిపోయిందిగా. ఎస్, ఫస్ట్ హాఫ్ ముగిసింది. హోరా హోరీ నువ్వా నేనా అన్నట్టు నడిచింది. ఎస్,
రెఫరీ విజిల్ వేశారు, అలా సింబల్ ఇచ్చారంటే దాని అర్థం కోడ్ చేంజ్ అవుతుంది. మరి ఒకే ఒక పాయింట్ తేడా. అండ్ ఓవరాల్గా వైకేఎస్లో గోపీచంద్ యొక్క పర్ఫార్మెన్స్ చూద్దాం. 207 రేట్స్లో 152 పాయింట్స్ ఉన్నాయి. 72.9 స్ట్రైక్ రేట్. పృథ్వీ రేట్స్లో అద్భుతమనే చెప్పాలి. ఇక్కడ 6th సూపర్ 10 ఫర్ కోట్ల గోపీచంద్ ఈ సీజన్లో. ఇక్కడ మ్యాచ్ సమరీ చూసుకుంటే హాఫ్ టైమ్ స్కోర్స్ ఇలా ఉన్నాయి. అమరావతి క్రషర్స్ 22 పాయింట్లు, కర్నూలు నైట్స్ 21, కేవలం 1 పాయింట్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. రేట్ పాయింట్స్ చూసుకుంటే అమరావతి 15 పాయింట్లు తీసుకుంటే కర్నూలు 14 పాయింట్లు తీసుకుంది. ట్యాకిల్స్ విషయానికి వస్తే చెరో 5 పాయింట్లు తీసుకున్నారు, నువ్వా నేనా అన్నట్టుగా. ఇక ఆల్అౌట్ పాయింట్స్ కూడా మళ్ళీ దెబ్బకు దెబ్బ తీసుకున్నారు, చెరో 2 ఆల్అౌట్స్ జరిగిపోయాయి. ఇక సూపర్ రేట్ చూసుకుంటే ఇది కూడా చెరో 1. ఈ స్టాట్స్ చూస్తూ ఉంటే శశి నిజంగా మెంటల్ ఎక్కిపోవాల్సిందే ఎవరికైనా సరే. ఎంత పకడ్బందీగా దెబ్బ కింద ఆడుతున్నారు చూడొచ్చు. ఎస్, నెక్ టు నెక్ నడుస్తుంది. నెక్ టు నెక్ అనే చెప్పాలి. సో మిస్టేక్స్ ఎవరు తక్కువ చేస్తారో వాళ్ళే మ్యాచ్ విన్ అవుతారు. చెప్పేశాగా, సీక్రెట్ చెప్పేశా. సో బాగా ఆడండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని ఆడియన్స్ కోరుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం హోరాహోరీగా నడుస్తుంది. అమరావతి గనక ఈ మ్యాచ్ గెలిస్తే సూపర్ 4కి వెళ్ళిపోతుంది. ద ఫస్ట్ టీమ్ టు క్వాలిఫై ఖచ్చితంగా. సో అది జరుగుతుందా లేదా కర్నూల్ గెలుస్తుందా చూడాలి. ఇక్కడ చూడొచ్చు, కోట్ల చాంద అమరావతి క్రషర్స్ 11 రేట్లలో 7 టచ్ పాయింట్స్ ఉన్నాయి, 3 బోనస్ పాయింట్స్ ఉన్నాయి, 1 సూపర్ రేట్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా 10 పాయింట్స్ తనకి. మరి సెకండ్ హాఫ్లోకి వచ్చేసాం. విజిల్ వేశారు, మ్యాచ్ షురూ. హల్క్ వచ్చేసాడు. మరి చూద్దాం ఎన్ని పాయింట్స్ తీసుకెళ్తాడు. ఇక్కడ కట్అవుట్ చూసి ఒక్కొక్కసారి నమ్మారు డూడ్. నిజంగా ఈ కర్నూలు బిడ్డ మామూలుగా కాదు, బెదరగొడుతున్నాడు ఇటు సైడ్, మామూలుగా ఆడట్లేదు. సూపర్. నాకు ఎందుకు అనిపిస్తుంది పృథ్వీ, ఇతగాడు ఫ్యూచర్లో ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కబడ్డీ, ఒక బిగ్గర్ లెవెల్లో ఆడతాడేమో అనిపిస్తుంది. వెరీ సూన్, అతి త్వరలో, అనతి కాలంలోనే. రన్నింగ్ హ్యాండ్ టచ్, గుడ్ ఎగ్జిక్యూషన్ పృథ్వీ. ఖచ్చితంగా వెళ్తారు. ఇక పోట్ల గోపీచంద్ చూసుకుంటే 6th సూపర్ 10 తనకి. స్పీడ్ తగ్గించాడు, కొన్ని మ్యాచ్లు మ్యాట్ మీద లేడు, కానీ అంతకు మించి ఉండేది స్కోర్. తను కూతకెళ్తేనే, రేడ్కి వెళ్తేనే అపోజిట్ టీం తడబడిపోతూ ఉంటుంది, టెన్షన్ పడుతూ ఉంటుంది. సో ఆ టెన్షన్ నుంచి పుట్టుకొచ్చింది ఈ పాయింట్. రిప్లైలో చూడొచ్చు, కన్ఫ్యూజ్ చేస్తాడు, చాలా స్పీడ్గా ఉంటాడు. ముఖ్యంగా తన ట్రాక్ రికార్డ్ చూసిన వాళ్ళు ఎవరికైనా సరే గోపీచంద్ రేడ్కి వెళ్తే ఖచ్చితంగా దడ పొట్టాల్సిందే. మరోసారి చదలవాడ దినేష్ వెళ్ళిన ప్రతిసారి కర్నూలుకి మీరన్నట్టుగా శశి కుప్పలుగా పాయింట్లు తీసుకొస్తున్నాడు. ఒక వైపు నుంచి గోపి ఆదుకుంటున్నాడు టీంని, ఇంకొక వైపు ధనుష్ ఆడుకుంటున్నాడు. మామూలుగా ఆడట్లా. తనల్ని నిలువరించేదెవరు, ఆపేదెవరు? సింపుల్ ఛాలెంజ్ విసురుతున్నాడు అక్కడ. నన్ను ఆపే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? 92% స్ట్రైక్ రేట్ ఇవాళ గోపి అదరగొడుతున్నాడు. ఇక్కడ 24-23 అమరావతి లీడ్లో. ఒక్క పాయింట్ తేడా. గెలుపుకైనా ఓటమికైనా మెగాస్టార్ గారి రేంజ్లో చెప్పాలంటే 1 సెకండ్ తేడా అండ్ 1 పాయింట్ తేడా. ఇక్కడ కూడా అంతే, ఒకే 1 పాయింట్. సో చివరాఖర్లో 40 నిమిషాలు కంప్లీట్ అయ్యేసరికి ఎవరు పై చేయి సాధిస్తారు? ఇక్కడైతే ఈక్వల్ చేశారు. ఇక్కడ కర్నూలు. బ్రహ్మారెడ్డి బ్రహ్మాండంగా ఆడుతున్నాడు పృథ్వీ. ఎస్, ఇక్కడ ఒక్క పాయింట్ గురించి జరిగే పోరాటం ఎలా ఉంటుందో బ్రహ్మారెడ్డి చూపించాడు. ఈ పాయింట్ కోల్పోవడంతో మరోసారి ఆల్అౌట్ ప్రమాదంలో పడిందా అంటే లేదు, ఎందుకంటే అక్కడ పోట్ల గోపీచంద్ ఉన్నాడు. నేను చెప్తూనే ఉన్నా, చూద్దాం, సబ్స్టిట్యూట్ చేద్దాం, గేమ్ ని మారుద్దాం అంటూనే ఉన్నాడు. అనవసరమైన ట్యాకిల్ చేసి ఇది. రివ్యూకి వెళ్దాం. సో సబ్స్టిట్యూషన్స్ మనం చూస్తున్నాం. సో ఈ సబ్స్టిట్యూషన్స్ ఎంతవరకు కలిసి వస్తాయి ఇరు జట్లకి చూడాలి. అండ్ ఆఫ్ కోర్స్
ఎస్ ద మెయిన్ ప్లేయర్ ధనుష్, జెర్సీ నెంబర్ 16. ఏమైనా ఆడుతున్నాడా? టైం అవుట్ ఇక్కడ. హే చిన్నారి, హలో. బహుశా పృథ్వీ ఇప్పుడు తెలియకపోవచ్చు ఈ చిన్నారికి. నెక్స్ట్ వీళ్ళందరూ సూపర్ డూపర్ స్టార్స్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ రోజున నేను విజయవాడలో ఈ మ్యాచ్ చూశాను అని ఖచ్చితంగా నెంబర్ వేసుకుంటారు. ఫాలోయింగ్ ఆడుతున్నారు. విందాం పదండి ఏం మాట్లాడుతున్నారు. చిన్నపాటి సలహా అంతే. సో ఇక్కడ చూద్దాం, కాస్త జాగ్రత్తగా ఉండాలి. అటువైపు గోపి, ఇటువైపు ధనుష్, హోరా హోరీ. మరి ఎవరి పై చేయి కాబోతుంది ఇక్కడ? బోనసా? లేదు. సూపర్ 10 చేశాడు ఆల్రెడీ. 11 రేట్ పాయింట్స్. అండ్ అబ్బా, ఆపేది ఎవరబ్బా? నా ఇంజిన్ చూసావా? నా చాసీ చూసావా? నన్ను నిలవరిస్తావా? నన్ను ఆపుతావా అని క్వశ్చన్ చేసినట్టుంది. బాబా పృథ్వీ ముచ్చటేశాడయా. ఏంట ఆట తీరు? ఆహా, టూ గుడ్ పృథ్వీ. శశి ఈసారి నేను చెప్పనా, టిప్పర్ లారీలు స్కూటర్ గుద్దితే ఎలా ఉంటుంది తెలుసా? అలా ఉంటది నేను గుద్దితే అన్నట్టుంది. దినేష్ రెడ్డి ఇక్కడ టాప్ ప్లేయర్ కూడా, టాప్ రైడర్ కూడా అవుట్ ఆఫ్ ది మ్యాచ్. అమరావతి క్రషర్స్ నుంచి మ్యాట్ క్లియర్ అయిపోతూ వస్తుంది. దినేష్ తాటికి నిజంగా హడలెత్తిపోతున్నారు అటు సైడ్ ప్రతి ఒక్కళ్ళు కూడా. గోపీచంద్ ని కూడా ఇదొక్క పాయింట్ తీసేసుకుంటే మ్యాచ్ మనదే అన్నట్టుగా డబుల్ టై హోల్ సర్ప్రైజ్ టాకిల్ అది. వాట్ ఏ టాకిల్! yes, మరోసారి ఆల్ అవుట్. అమరావతి క్రషర్స్ ని ఇలా బ్యాక్ టు బ్యాక్ ఆల్ అవుట్ చేయడం అంటే నిజంగానే కర్నూలు నైట్స్ ఎంత తీవ్రంగా ఆడుతున్నారు, ఎంత తీవ్రంగా ఉంది వాళ్ళ గేమ్ ప్లాన్ అనేది తెలిసిపోతుంది. సర్ప్రైజ్ టాకిల్ గోపిని అక్కడ పట్టుకోవడం అంటే శశి నిజంగా అది పులితో చెలగాటం అన్నట్టే. కానీ ఆ చెలగాటంలో గెలిచింది కర్నూలు నైట్స్. అంటే కొడితే పెద్ద దెబ్బ కొట్టాలి, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. ఇక్కడ చూద్దాం మరి రివ్యూ ఏమవుతుందో. ప్లీజ్ కమ్. ఫస్ట్ యువర్ టచ్ రైడర్ అవుట్ ప్లీజ్. తను వచ్చి నన్ను టచ్ చేశారని చెప్తున్నారు. యా, అమరావతి క్రషర్ ఛాలెంజ్, రైడర్ అవుట్, అవర్ డిసిషన్, రైడర్ సేఫ్ 3 points, ఆల్ అవుట్ అమరావతి క్రషర్స్. ప్లీజ్ రివ్యూ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రివ్యూ పృథ్వీ. గనక ఇది అన్సక్సెస్ఫుల్ అయితే కష్టాలు, పీకల్లోతో కష్టాల్లో వెళ్ళిపోతారు ఇక్కడ అమరావతి. మరి చూద్దాం రివ్యూ సక్సెస్ఫుల్ అయిందా, కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. లెట్స్ సీ. ఆ సస్పెన్స్ కొనసాగుతోంది. ఆ రీప్లే చూద్దాం ఏం జరిగింది అక్కడ. రివ్యూ సక్సెస్ఫుల్ అవుతుందా? నాకెందుకో ఈ రివ్యూ కోల్పోతారేమో అనిపిస్తుంది పృథ్వీ. ఏమో గుర్రం ఎగరవచ్చు. లాస్ట్ ప్రయత్నం, చివరి ప్రయత్నం, ఆల్ అవుట్ ముందున్నారు కాబట్టి ఏమన్నా వర్కౌట్ అయితే ఆల్ అవుట్ నుంచి తప్పించుకోవచ్చు కదా అనేది కూడా ప్లాన్ అయ్యి ఉండొచ్చు. కానీ టీవీ ఎంపైర్ నుంచి తప్పించుకోవడం మాత్రం అసంభవం. సో మరికొద్ది క్షణాల్లో ఆ రివ్యూ ఆవిరైపోతుందా, లేదంటే అమరావతికి ఆయుష్ పోస్తుందో చూడాలి. భలే చెప్పేది తెలుసా పృథ్వీ, అమరావతి ఊపిరి పీల్చుకో. థ్యాంక్ యూ. అన్సక్సెస్ఫుల్, రైడర్ సేఫ్ 1+2 3 points, కర్నూలు నైట్స్, ఆల్ అవుట్ అమరావతి క్రషర్స్. కెప్టెన్ శశి నిన్ను టీవీ అంపైర్ గా పెట్టొచ్చేమో మిమ్మల్ని. ముందే చెప్పేస్తున్నారు అన్ని. టీవీ అంపైర్ దగ్గరికి వెళ్ళక ముందే ఆ డెసిషన్ అన్ని కూడా నాకు తెలిసి స్పెషల్ కెమెరాస్ ఏమైనా ఫిక్స్ చేసుకొచ్చారా విజయవాడ స్టేడియంలో మీరు? కానీ అంటే చాలా క్షుణ్ణంగా ఒక రేంజ్లో దగ్గరగా గమనిస్తున్నాను కాబట్టి అక్కడ చూడొచ్చు మీరు. తను వచ్చిన తర్వాత ఏంటి నన్ను ఢీ కొడతావా కమా అని అంటుంటే, లేదు ఫస్ట్ నువ్వే వచ్చావని చెప్తున్నాడు. ఎందుకో నాకు అది ఒక కాకతాళీయంగా మనం చూసినట్టయితే ఇదంతా ఒక కమ్మన్ గురు ప్రాసెస్ లాగా కనిపించింది పృథ్వీ. ఇదంతా ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే నాకు అలాగే అనిపించింది. శశి అసలు రివ్యూకి ఎందుకు వెళ్ళారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఆ రివ్యూ ఎందుకు తీసుకున్నారు, రివ్యూ ఎందుకు పోగొట్టుకున్నారు? పృథ్వీ మ్యాచ్ 15 నిమిషాలు టైం ఉంది. ఒక్క నిమిషం వినండి, ఇక్కడ రివ్యూ ఉంది కాబట్టి వెళ్ళామయ్యా. ఏంటి ఇప్పుడు? అంతేగా
మరీ కాకతాళీయంగా లేదు, నిజంగా కామెడీగా అనిపించింది నాకైతే. అది చాలా క్లియర్‌గా ఉంది. రేడ్‌కి వచ్చాడు, వాళ్ళ కోర్ట్‌లో ఉన్నాడు. ఆపోజిట్‌లో తన్నెళ్లి టచ్ చేసి రివ్యూకి వెళ్ళడం అంటే ఓకే చూసుకుందాం పాయింట్. ఓకే పాయింట్ నేను చెప్తున్నాను కదా. సరే అంటున్నాడు చందు. ఇటెక్కుతుంది శశి మ్యాచ్. అంతేగా, ఇటువైపు తొడగొట్టి చెప్తున్నారు పడగొడతాం మిమ్మల్ని అని, అటువైపు మేము కూడా ఉన్నాం, మమ్మల్ని తక్కువ అంచనా వేయద్దు, ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే మేము సూపర్ 4కి వెళ్ళిపోతామని. రన్నింగ్ హ్యాండ్ టచ్కి ప్రయత్నం, జెర్సీ టచ్ అయిందా లేదా, లేదంటున్నారు అటువైపు. పాయింట్ అయితే ఇచ్చారు. సో మనం కబడ్డీలో చూస్తుంటాం ఈ హోరాహోరీ కామన్, ప్రతి రేడ్లో ఖచ్చితంగా ఇది ఉంటుంది. బ్రహ్మారెడ్డి వచ్చాడు, మరి ఇంకొక పాయింట్ పట్టుకెళ్ళాడా. సూపర్ పాకెట్ డైనమైట్ బ్రహ్మారెడ్డి. జెర్సీ నెంబర్ 11 అవుట్. ఇంకోసారి చూద్దాం ఏం జరిగిందో ఇక్కడ. తన ఫుట్ వర్క్ అండ్ ఆ కిక్ ఎగ్జిక్యూషన్, లెఫ్ట్ కార్నర్ పర్ఫెక్ట్ కిక్ ఎగ్జిక్యూషన్ పృథ్వీ. టూ గుడ్ పర్ఫార్మెన్స్. అండ్ ఇక్కడైతే మాత్రం మ్యాచ్ నెంబర్ 29 విజయవాడలో జరుగుతుంది. సెకండ్ హాఫ్లో దాదాపు 13.5 నిమిషాలు మిగిలింది. గోపి, నువ్వు డిఫెండర్స్ ని నిలువరించడమే కాకుండా వాళ్ళని ఎత్తి మీ వైపు పడేసావు చూడు. పవర్, దట్ ఈస్ ద పవర్. సూపర్ రైడ్ గోపి, సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ సింపుల్ గా ఒక విషయం చెప్పొచ్చు ఇక్కడ పృథ్వీ, గోపి ద పవర్ స్టార్ ఆఫ్ అమరావతి క్రషర్స్. ఎందుకు తొందరపడ్డారో ఆడియన్స్కి తెలియట్లేదు, మనకి తెలియట్లేదు. ఆ తొందరపాటికి మూల్యం 3 పాయింట్లు. సో దీంతో స్కోర్స్ సమానమైపోయాయి. అమరావతి క్రషర్స్ 31, కర్నూలు నైట్స్ 31. ఆ ట్యాకిల్ చాలా చాలా పెద్ద మిస్టేక్గా మారిపోబోతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా కష్టపడి తెచ్చుకున్న 4-5 పాయింట్లు జస్ట్ గోపి ఒక్క సూపర్ రేట్తో కొట్టిపడేశాడు. సో మరోసారి 1 వర్సెస్ 4. ఒక్కసారి జరిగిన మిస్టేక్ మరోసారి జరిగితే అది ఏమవుతుంది? ఎస్, గోపి ఏంటిది, ఏం జరుగుతుంది, అలా ఎలా జరుగుతుంది అంటున్నాడు. సో చూద్దాం ఎక్కడైనా మిస్టేక్ జరిగిందా. ఎందుకు అంత అగ్రెసివ్ గా మారిపోయాడు గోపీచంద్? ఆ ఉక్రోషం ఎందుకు వచ్చింది? మిస్టేక్ ఎక్కడ జరిగింది చూద్దాం. ఇక్కడ చాలా క్లియర్ గానే ట్యాకిల్ జరిగింది, ఎక్కడ కూడా మిస్టేక్ లేదు. అచ్చమైన కబడ్డీ, నాటు కబడ్డీ ఎలా అయితే ఆడాలో అలాగే ఆడారు. గోపికి కోపం ఎందుకు వచ్చింది శశి? అవుట్ అయిపోయినందుక, లేదంటే పాయింట్ తీసుకెళ్ళలేదు? తనైతే క్షమించాలి, తను నాకు అనిపించింది జెర్సీ పుల్ కానీ లేకపోతే అన్ఫేర్ ప్లే గురించి ఏమైనా మాట్లాడా అని అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ థై హోల్డ్ అండ్ యాంకిల్ హోల్డ్ చేశారు, కానీ దాని తర్వాత జెర్సీ ఏమైనా పుల్ చేశారా అది గమనించలేదని చెప్పి కాస్త సంయమనం కోల్పోయాడా అనిపిస్తుంది. కానీ ఇదైతే మాత్రం అసలు నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. ఎందుకంటే రెఫరీస్ మీద మనం ఎప్పుడూ కూడా ఆ అసహనాన్ని, ఆ కోపాన్ని వెల్లుబుచ్చకూడదు. బికాస్ ఇట్స్ అ బేసిక్ రూల్ ఆఫ్ ద గేమ్. మ్యాట్ మీదకు మీరు ఎంటర్ అయిన తర్వాత అంపైర్స్ డెసిషన్ ఆర్ ద రెఫరీస్ డెసిషన్ ఇస్ ఫైనల్. సో ఆ ఒక్క విషయంలో మాత్రం కాస్త నేను ఒక్క చిన్నపాటి అసహనాన్ని నేను వ్యతిరేకిస్తాను. సో సూపర్బ్ జంప్ ఇది మాత్రం మంచి పాయింట్ అని చెప్పాలి. సో ఆట తీరు లేకపోతే ఆట ఒకవైపు చాలా ఒక రేంజ్లో వెళ్తుంది. అండ్ ఇక్కడ 2 ఆర్ డై రేట్లో బోనస్ +1 బ్రహ్మారెడ్డి వెళ్తుంటే నిజంగా బోలెడు పాయింట్లు తెస్తున్నాడు. 2 గుడ్ పర్ఫార్మెన్స్. అండ్ ఇక్కడ ఆల్అౌట్ ప్రమాదం నుంచి కాపాడబడుతున్నారు ఇక్కడ కర్నూలు. ఆల్అౌట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పృథ్వీ. ఇక్కడ రివైవల్ చేశాడు, సో అది ఒక ప్లస్ పాయింట్ ఇక్కడ. అడ్వాన్స్ ట్యాకల్ పృథ్వీ, అడ్వాన్స్ ట్యాకల్. ఇవే మిస్టేక్స్ చేయకూడదు. దట్టు గోపి లాంటి వ్యక్తి దగ్గర మీరు అసలు చేయకూడదు. రామకృష్ణ, వాట్ ఈస్ దిస్? ఎస్, గోపీచంద్ థండర్ 20 చూస్తున్నాం. సో ఇప్పుడు ఏదైతే కావాలో అదే చూస్తున్నాం అతని దగ్గర నుంచి. ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు సూపర్ 4లోకి ఎంటర్ అయిపోతారు కాబట్టి అదే ఆశతో, అదే కసితో, అంతే స్పీడ్తో ఆడుతున్నాడు. సో రిస్క్ లో పడింది ఇప్పుడు కర్నూలు నైట్స్. స్కోర్స్ ఈక్వల్ గా ఉన్నా కూడా ఈ ఆల్ అవుట్ అయితే మాత్రం దాదాపుగా సంభవం. మరి ఎన్ని పాయింట్లు దొరికాయి? సూపర్ రేట్ గా మారింది ఇదేమైనా? నెవర్. కర్నూలు నైట్స్ ఆల్ అవుట్ అవ్వడం అనేది నెవర్ అంటున్నాడు.
yes శశి ఇదొక అద్భుతమైన మెరిసే అదిరిపోయే సూపర్ రేడ్ ఇది. చాలా చాలా దెబ్బ మూలిగే నక్క మీద తాటి టెంక పడినట్టు కాదు, తాడి చెట్టే పడినట్టు అయింది. చాలా ఆశగా ఎదురు చూశారు అమరావతి క్రషెస్ ఆల్ అవుట్ అవుతుందేమో అని, కానీ ఆ హల్క్ మూమెంట్ నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. గోపి మాత్రం ఇంకా ఇంకా పోరాడుతూనే ఉన్నాడు. కసి పెరుగుతుంది, అగ్రెసివ్ చూస్తున్నంత చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు, గేమ్ లో అంత అగ్రెసివ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదేమో. ఎస్, ఇక్కడ టైం అవుట్ చూస్తున్నాం. పృథ్వీ కాస్త ఆవేశ కావాసాలు చూస్తున్నాం ఇక్కడ. అండ్ కోపాలు కాస్త ఏమైనా ఎక్కువ అవుతున్నాయా ఎటు చూడొచ్చు. ఓ ఓ ఇక్కడ చూడొచ్చు ఈ మూమెంట్ అండ్ గోపి ఇది మాత్రం కాస్త మనం మన కంట్రోల్లో ఉంచుకోవాలి ఖచ్చితంగా. ఏదైనా సరే గేమ్ కంటే ఏది ఎక్కువ కాదు. అండ్ చూస్తుంటారు జనాలు ఆ హోరు, ఆ హుషారు, ఆ కేరింతలు, ఆ ఉర్రు తొలగించేటువంటి ఆ మూమెంట్స్ ఉంటాయి. కానీ ఖచ్చితంగా మీరు స్టార్ ప్లేయర్ అయినప్పుడు, లేకపోతే మీరు ది బెస్ట్ ఇన్ ద గేమ్ అయినప్పుడు ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం కదా, సమయం కోల్పోకూడదు. వీ హ్యావ్ టు చెక్ అవర్ ఎమోషన్స్ అంటారు కదా, సరిగ్గా ఇలాగే. సో ఇంకొక పాయింట్ లభించింది. అండ్ గోపి మరి చూద్దాం ఇక్కడ 100 రేట్స్, 95 రేట్ పాయింట్స్ ఈ సీజన్లో. ఓ 2 గుడ్ పర్ఫార్మెన్స్. అండ్ గోపి సైడ్ మార్చాడు, అవుట్వర్డ్ టర్న్ తీసుకున్నాడు. ఇది ఖచ్చితంగా మ్యాచ్ యొక్క స్వరూపాన్ని మార్చేటువంటి అవకాశం ఉంది ఇది పృథ్వీ. ఇక్కడ ఆల్ అవుట్ అయిపోయింది. గోపి ఒకే రైడ్ లో సింగిల్ హ్యాండ్ తో 5 పాయింట్లు తీసుకొచ్చాడు. వాట్ ఏ రైడ్ ఇది. ఎస్, ఇక్కడ డిఫెండర్ చాలా చాలా ప్రయత్నించాడు. బ్రహ్మారెడ్డి శాయశక్తులా ప్రయత్నించాడు, కానీ మిస్టేక్ అంతా కూడా దినేష్ సైడ్ నుంచి జరిగింది. ఎక్కడ కూడా బాడీ కాంటాక్ట్ ఇచ్చాడు, కానీ ఆ టర్న్ మనం తీసుకోలేకపోయాడు. ఇక కమాల్ మూమెంట్ అని చెప్పొచ్చు. 2 తొళ్ళు కొట్టాడు ఈసారి. ఎస్, ఇది మా అమరావతి క్రషెస్ గేమ్ అని. ఇక్కడ ఉంది ఎవరు, పోట్ల గోపిచంద్ టాప్ రేడర్ అని మరోసారి ప్రూవ్ చేశాడు. అంతా ఓకే పృథ్వీ, చూద్దాం మరి. ఎందుకంటే ఆ జోష్ ఓకే, ఆ హుషారు ఓకే, అన్నీ ఓకే. కానీ ఒక్కొక్కసారి కాస్త మనం రిలాక్స్ అవ్వాలి. ఎమోషన్స్ కాస్త లెట్ నాట్ ద ఎమోషన్స్ గెట్ బెటర్ అవుట్ ఆఫ్ యూ అంటారు కదా. మీ ఎమోషన్స్ ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది, బహుశా రైడర్ అవుటా. ఓ వాట్ ఓ హ్యాపెండ్ ఓ శశి? ఓ ఓ ఓ ఓ పృథ్వీ మ్యాచ్ చేంజింగ్ మూమెంట్ అన్నాం కదా. నో 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 అలాంటి రియాక్షన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. నో పృథ్వీ, ఐ వుడ్ సే కంప్లీట్లీ అ బిగ్ నో. అస్సలు ఒక ప్రేక్షకుడిగా కావచ్చు, ఒక గేమ్ ఎంతూజియాస్ట్గా కావచ్చు, కబడ్డీని ప్రేమించే వ్యక్తిగా కావచ్చు, ఇట్లాంటి రియాక్షన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్, కంప్లీట్లీ బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే సమ్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఖచ్చితంగా లాబీ కావచ్చు, మ్యాట్తో మీకు టచ్లో ఉండాలి. తన రైట్ ఫుట్ మాత్రం బయటికి వెళ్ళిపోయింది పృథ్వీ. అందుకనే ఇక్కడ అవుట్గా ప్రకటించారు. అండ్ కర్నూలు నైట్స్ పాయింట్స్ వచ్చేసాయి ఎక్కువ. అండ్ ఆ రియాక్షన్స్ అయితే మాత్రం కంప్లీట్లీ నేనైతే ఏకీపించను పృథ్వీ. ఎందుకంటే ఆ రియాక్షన్స్ మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అంపైర్ నిర్ణయం తర్వాత, థర్డ్ అంపైర్, ఇన్ఫ్యాక్ట్ టీవీ అంపైర్ తర్వాత కూడా మీరు అలాంటి రియాక్షన్స్ ఇస్తారంటే మాత్రం నిజంగా అది గమనార్హం. ఏమంటారు శశి? నిజంగానే మీరు చెప్పారు, ఎంత ఒదిగుంటే అంత గొప్పగా ఉంటుంది ఫ్యూచర్ కావచ్చు, గేమ్ కావచ్చు అని. ఎస్, అనుకున్నట్టుగానే ముందుగానే సెలబ్రేట్ చేసుకున్నాడు అనిపించింది, ముందుగానే అగ్రెసివ్గా కనిపించాడు అనిపించింది. సో దాంతో టోటల్గా ఫేట్ మారిపోయి అందరూ కూడా నిశ్శబ్దం అయిపోయిన టైంలో పాయింట్లన్నీ కూడా కర్నూలు నైట్స్కి వెళ్ళిపోయాయి. ఎందుకంటే కర్నూలు నైట్స్ చాలా కంపోజ్డ్గా వాడుతున్నారు. వాళ్ళు ఎక్కడ ఓవర్ రియాక్ట్ అవ్వట్లేదు. సో వాళ్ళ టీంని ఎక్కడ కూడా తక్కువ చేసుకోవట్లేదు. ఎస్, కానీ ఇది బిగ్ మిస్టేక్. ఇది అనవసరం. అది అందులోనూ జెర్సీ నెంబర్ 14 మంచి ఆటలో కనిపిస్తున్నప్పుడు
ఆ ట్యాకిల్కి వెళ్ళడం ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు. ఇన్ఫాక్ట్ ఇక్కడ చూసుకుంటే 2 టీమ్స్‌కి కూడా రివ్యూస్ లేవు. మ్యాచ్ మొత్తం కూడా రెఫరీస్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏది చెప్తే అదే ఫైనల్ అవ్వబోతోంది అప్కమింగ్ 7 మినిట్స్ శశి. ఇక్కడైతే బోనస్ ఆన్లో ఉంది. మరి చూద్దాం బోనస్కి వెళ్తారా. అక్కడ చూడొచ్చు రైట్ కార్నర్, రైట్ ఇన్, జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఎస్, బోనస్ అయితే లభించింది. ట్రైలింగ్ ఫుట్ గాల్లో ఉన్నట్టు అనిపించింది. మరి చూద్దాం. ఓ ఓ ఓ ఓ రివ్యూ లేదు. అంపైర్ అయితే అది బోనస్గా పరిగణించలేదు. జెర్సీ నెంబర్ 1 గోపే గోపే గోపే. ఏం జరిగింది ఇక్కడ? అంపైర్ విజిల్. అండ్ ఇక్కడ ఏం జరిగింది? గోపి కలిసి రావట్లే అసలు ఏమి. ఎప్పుడైతే అగ్రెసివ్ అయ్యాడో శశి, సారీ టు ఇంటరప్ట్ యూ, ఎప్పుడైతే అగ్రెసివ్ అయ్యాడో అప్పటి నుంచి కూడా గ్రహాలు మొత్తం అనుకూలించట్లేదు అనుకుంటా. పాయింట్ వచ్చేసింది ఆల్మోస్ట్. కానీ తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. ఎలా ఉంది? సింపుల్గా చెప్పాలంటే పృథ్వీ, ఇంకా కాస్త లైటర్ నోట్లో చెప్పాలంటే గ్రహాలు, వాటి మూమెంట్స్, అవి చేసే కామెంట్స్ ఇంకా డైవ్ పరిగణలో తీసుకో సుమి. కోచ్ ఏం చేయమంటున్నారు విందాం. 2 ముక్కలు చెప్పాడు ఆయన. కానీ పృథ్వీ ఆన్ అ లైటర్ నోట్ కాస్త సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి మ్యాచ్ అమరావతి వాళ్ళ, కర్నూలు వాళ్ళ. గోపి అయితే కాస్త యానిమేటెడ్గానే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి పృథ్వీ మీరు కూడా చాలాసార్లు స్టేడియంకి వెళ్ళే ఉంటారు. మన హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, బీట్ వైజాగ్ ఆర్ ఎనీవేర్. మనం ఒక స్టేడియంలో ఆ మ్యాచెస్ చూస్తున్నప్పుడు, ఆ బజ్లో ఉన్నప్పుడు, ఆ ఆడియన్స్ మిమ్మల్ని మీ పేరు చాంట్ చేస్తున్నప్పుడు, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. ఆ జోష్, ఆ హుషారు సూపర్. కానీ మీరు నాకు అన్నారు చూడండి, మనము ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలి. ఒక్కొక్కసారి ఆ సక్సెస్, ఆ పాయింట్లు, ఆ థండర్ 20, సూపర్ 10 ఇలాంటివి వస్తుంటాయి పోతుంటాయి. కానీ ప్లేయర్ అనేవాడు ఖచ్చితంగా గ్రౌండెడ్గా ఉండాలి. అండ్ ఒక్కొక్కసారి ఎమోషన్స్ రన్నింగ్ వెరీ హై. ఆ మూమెంట్లో ఒక్కొక్కసారి మనం సంయమనం కోల్పోకూడదు. పృథ్వీ మీరు కూడా ఇందాక రైట్లీ సైడ్, ఆ పాయింట్ మాత్రం చాలా చాలా కరెక్ట్. తప్పదు, ఎందుకంటే విజయం ఎప్పుడు ఒక సైడే ఉండదు, ఒకరి దగ్గరే ఉండదు. ఆట కూడా ఒకళ్ళ సొంతం కాదు. ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే ఆ రోజుకి వాళ్ళు టాప్లో ఉంటారు. నెక్స్ట్ డే మళ్ళీ ఆడాలి, మళ్ళీ ఆ టాప్ ప్లేస్ కోసం పోరాడాలి. కానీ హల్క్ని, చదలవాడ దినేష్ని ఒక్కళ్ళే వెళ్ళి ట్యాకిల్ చేయడం అంటే పొట్టేలు కొండని ఢీ కొట్టడం లాంటిది. తను ఎంత టాప్ డిఫెండర్ అయినా అయి ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ తను దినేష్ జెర్సీ నెంబర్ 10, కానీ అవ్వదు తన వల్ల. జెర్సీ నెంబర్ 1 గోపిచంద్ మరోసారి గ్రహాలను కూర్చుని అనుకూలించట్లేదు. మరి ఈసారి వాటన్నిటిని తారుమారు చేసేమైనా చేస్తాడంటే చేస్తాడు. ఎందుకంటే గోపికి ఆ సత్తా ఉంది, కానీ ఆ స్పీడ్ కొంచెం తగ్గిస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎస్, ఇక్కడ అన్ని తారుమారయ్యాయి. ఇది ఒక సూపర్ రేడ్ గా అవతరించింది శశి. ఎస్, సూపర్ రేడ్. ఇంకోసారి చూద్దాం. రన్నింగ్ హ్యాండ్ టచ్. ఎస్, ధనుష్ని అవుట్ చేశాడు. దాని తర్వాత ఫ్రంటల్ బ్లాక్కి ప్రయత్నం కుదరలేదు. సో సూపర్ రేడ్. లెట్ us see ఇక్కడ నుంచి ఏమైనా తారుమారవుతాయా. లాస్ట్ 5 minutes. ఇక్కడ ఇంతసేపు గేమ్ ఒక లెక్క, ఈ 5 నిమిషాలు ఒక లెక్క. డైలాగ్ సినిమాలోది కావచ్చు, కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్కి మాత్రం ఖచ్చితంగా యాప్ట్ గురు, అది మాత్రం గ్యారంటీ. సునీల్ కుమార్ లోపలికి వచ్చేసాడు. సబ్స్టిట్యూట్ అండ్ 3 పాయింట్ల తేడా ఉంది. ఇక్కడ కర్నూలు నైట్స్ కాస్త ఆచితూచి ఆడాలి. ఒక బోనస్ పాయింట్ లభించింది. వెరీ గుడ్, హ్యాపీ. డూ ఆర్ డై రేట్స్కి ఆడాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్ అవుట్ అయ్యే ప్రమాదంలో ఉన్నారు. ఇక్కడ గోపే అడ్వాన్స్ టాకిల్. ఇంకొక పాయింట్. రివైవల్ చేయాలి పృథ్వీ, రివైవల్ ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ చూద్దాం ఏం జరుగుతుందో. సో ఒకే ఒక్కడు మిగిలాడు, ఒకే ఒక్కడు, అది కూడా టాప్ రేడర్ పెల్లేటి బ్రహ్మారెడ్డి. 20 సెకండ్లు ఉంది తన దగ్గర. రివైవల్ చెయ్యాలి, స్క్వాడ్ ని ఖచ్చితంగా తీసుకురావాలి. అట్లీస్ట్ ఒక్కరు వచ్చినా కూడా ప్రయత్నించడానికి ఛాన్స్ వస్తుంది. ఆ ఒక్కరు రావాలంటే మాత్రం పాయింట్ చాలా చాలా అవసరం. డీప్ కి వెళ్ళి రిస్క్ చేస్తాడా? టైం అయిపోతుంది. 10 సెకండ్లు, 9 సెకండ్లు, 8, 7,
టెన్షన్ టెన్షన్ yes ఇదొక సూపర్ రేడ్ గా మారిపోయిందా ఓ మై గాడ్ నిజంగానే హ్యాట్స్ ఆఫ్ జెర్సీ నెంబర్ 6 పెల్లెటి 3 పాయింట్స్ తీసుకెళ్లాడు ఇదొక సూపర్ రైడ్ సమాధానం చెప్పాడు తన ఆట తీరుతో ఎక్కడ కూడా మీరు ఎలా అయితే ఆడతారో అంతకు మించి మేము ఆడతాం అన్నట్టుగా కనిపించింది సూపర్ గా కన్ఫ్యూజ్ చేశాడు లాస్ట్ 6 సెకండ్స్ లో అంత స్పీడ్ చూపించడం అంటే కబడ్డీలో చాలా ప్యాషన్ ఉండాలి చాలా క్యాలిక్యులేటెడ్ మూమెంట్స్ ఉండాలి మరి ఇప్పుడు ఏం చేస్తారు ఈ కర్నూలు నైట్స్ ని అడ్డుకోవడానికి అమరావతి క్రషర్స్ పృథ్వీ సింపుల్ గా చెప్పాలంటే అక్కడ బ్రహ్మారెడ్డి ఒక్కటే చెప్పాడు నేను నోటితో కాదు నా ఆటతో సమాధానం చెప్తాను ఆహా రివైవల్ కూడా ఇద్దరిని చేశాడు ఇక్కడ ఛాలెంజ్ విసిరాడు గోపికి ఛాలెంజ్ విసిరాడు చూద్దాం నువ్వా నేనా సాయి అంతే మరి చూద్దాం సూపర్ ట్యాకిల్ ఆపర్చునిటీ ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇక్కడ చూద్దాం ఏమైనా ఓహో ఓ మై గాడ్ లాస్ట్ మూమెంట్ వరకు ప్రయత్నించాడు మెచ్చుకోవాలి ట్యాకిల్ ని రామకృష్ణ ప్రయత్నించాడు ప్రయత్న లోపం అయితే లేదు ఇక్కడ చూడొచ్చు పెనుగులాట ఆహా లాస్ట్ వరకు తీసుకెళ్లి బయట అలా పడేద్దాం అనుకున్నాడు కానీ కుదరలేదు గోపి అద్భుతమైనటువంటి ఫుట్ వర్క్ అండ్ తన బ్యాలెన్స్ చాలా బాగుంది ఇంకా 5 పాయింట్ల తేడా పృథ్వీ బ్రహ్మారెడ్డి బోనస్ ఏమైనా లభించిందా మళ్ళీ చూద్దాం ఇద్దరే ఉన్నారు ఎస్ 48-42 ఇక్కడ చూద్దాం మరి ఎంత ఫాస్ట్గా ఎంత వేగంగా వెళితే అంత బాగుంటుంది సాధ్యమైనంత వరకు బ్రహ్మారెడ్డి మ్యాట్ మీదే ఉండాలి ఎస్ పర్లేదు ఇంకొక పాయింట్ వచ్చినా పృథ్వీ ఇంకొక పాయింట్ తీసుకొచ్చినా కానీ ఆల్అౌట్ అయినా కానీ ఒక పాయింట్ తక్కువే ఉంటుంది సో చూద్దాం ఇక్కడ నుంచి ఇట్స్ ఆల్ అబౌట్ నంబర్ గేమ్ పృథ్వీ ఇట్స్ ఆల్ అబౌట్ నంబర్ గేమ్ లేదు కొంచెం స్లో డౌన్ చేస్తున్నారు కర్నూలు నైట్స్ ఎస్ బ్రహ్మారెడ్డి మాత్రం ఖచ్చితంగా పాయింట్ తీసుకువెళ్తాడు ఎందుకంటే అతనికి ఇలాంటి రేట్లు కొత్త ఏం కాదు చాలా రేట్లు చూశాడు మరి తన ఎక్స్పీరియన్స్ మొత్తం ఉపయోగించి బోనస్ తీసుకెళ్ళాలి ఎస్ అవుట్ ఆఫ్ ది కోర్ట్ అయ్యాడా ఓ మై గాడ్ ఆ టెన్షన్ ప్రెజర్ లోంచి వచ్చిన మిస్టేక్ ఇది ఎస్ ఆల్ అవుట్ అయిపోయింది మరోసారి గేమ్ ఆన్ అయిపోయింది శశి ఇప్పటి నుంచి ఈ 37 నిమిషాలు 38 నిమిషాలు ఎలా ఆడారనేది లెక్కలోకి రాదు అక్కడ చూడొచ్చు ఎస్ లాబీని టచ్ చేశాడు ప్లేయర్ ని కిక్ చేసే ప్రయత్నంలో ఆ కిక్ మిస్ఫైర్ అయింది చూద్దాం మరి ఈ అడ్వాన్స్ ట్యాకిల్స్ వద్దు గురు ఎందుకు ఇదంతా లెఫ్ట్ కార్నర్ ప్రసన్న కుమార్ ఫెయిల్డ్ అడ్వాన్స్ ట్యాకిల్ చూద్దాం పదండి ఎందుకు బాక్ లైన్ దాటి వెళ్ళటం ఎందుకు దాని తర్వాత వెనక్కి రావటం ఎందుకు ఇది అనవసరమైనటువంటి ప్రయాస మరి చూద్దాం ఇక్కడ ఏం జరిగింది ధనుష్ బయటికి వెళ్ళాడు క్రూషల్ టైంలో ఇది చాలా 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 పెద్ద మూవ్ ఇదైతే పృథ్వీ చాలా పెద్ద మూవ్ ఇన్ఫాక్ట్ శశి గోపి ట్యాకిల్ చేశాడు గోపి ఎంత సీరియస్ గా తీసుకున్నాడంటే గేమ్ ని టోటల్ గా చూసుకుంటే 8 మ్యాచెస్ ఆడి 101 రేట్ పాయింట్స్ చేశాడు సూపర్ 6 ఉన్నాయి అందులో 6 అంటే 60 పాయింట్లు అక్కడే వచ్చేసాయి సో రేడింగ్ స్ట్రైక్ రేట్ 96 ఉంది ఎస్ మరి గోపిని ట్యాకిల్ చేస్తారంటే చేశారు ఇప్పుడు చాలా 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 ఇంపార్టెంట్ అయిన ప్లేయర్ బెంచ్ మీదకి వెళ్ళబోతున్నాడు అమరావతి క్రషర్స్ నుంచి ప్రతిసారి తననే చూస్తున్నాం మనం రేడ్ కి మరి ఈసారి ఏమైనా చేంజ్ అవుతుందా ఎస్కేప్ అవ్వడానికి దాదాపుగా తన ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసుకున్నాడు డబుల్ యాంకిల్ హోల్డ్ ని విడిపించుకున్నాడు కానీ పని అవ్వలేదు ఇక్కడ గేమ్ ప్లాన్ ఆన్ అయిపోయింది పెల్లెటి బ్రహ్మారెడ్డి స్లో అయ్యాడు ఎందుకంటే 1 పాయింట్ లీడ్ లో ఉన్నారు టైం చూసుకుంటే కేవలం ఇంకొక రేడ్ కి సరిపడా టైం ఉంది కాబట్టి రిస్క్ చేయదలుచుకోలేదు తను గోపి కూడా మ్యాట్ మీద లేడు సో రేడింగ్ యూనిట్ నుంచి అంత పెద్ద రిస్క్ లేదు ఒకవేళ ఉన్నా కూడా ఆ రిస్క్ అంతా అమరావతికి ఉంటుంది లాస్ట్ రేడ్ సో ప్లాన్ చేస్తున్నారు మరి ఏమవుతుంది శశి రేడ్ ఇద్దరు కూడా ఎంటీ రేట్స్ చేస్తారేమో అనిపిస్తుంది అండ్ లాస్ట్ రేడ్ కాస్త సీరియస్ గా తీసుకొని మ్యాచ్ ఏమైనా టై అవుతుందా
కిక్ ఎగ్జిక్యూషన్ అండ్ జాగ్రత్తగా ఉండాలి. డీప్ గా వెళ్తున్నారు అండ్ ఇక్కడ పాయింట్ సాధించారు. నిజంగా ఈ పర్టికులర్ రేడ్ ఒక చావు దెబ్బే అని చెప్పాలి. ఇక్కడ బలమైన దెబ్బ కొట్టారు. ఇక్కడ మ్యాచ్ ఒకవేళ ఓడిపోతారు, లేకపోతే ద పర్సన్స్ ఆర్ టీమ్ టు లూజ్ అంటే అమరావతి అని చెప్పాలి. ఇది మాత్రం చాలా చాలా రాంగ్ మూవ్. చాలా డీప్ గా వెళ్ళిపోయాడు. కాంబినేషన్ చైన్ ట్యాకిల్ అండ్ ఎవరు వచ్చారు అక్కడ? మన హల్క్. మరి హల్క్ వచ్చి బల్క్ లో పాయింట్లు తీసుకెళ్తాడో చూడాలి. ఇక్కడ నథింగ్ టు లూజ్. టైం అయిపోయింది. బాక్ లైన్ క్రాస్ చేసి రైడ్ ని లీగలైజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మరి చూద్దాం, టచ్ చేశాడు. ఇవన్నీ కూడా బోనస్, పండగ బోనస్ అమ్మా. ఇవన్నీ కూడా గణేష్ చతుర్థి రాబోతుంది అండ్ ఇవన్నీ కూడా పండగ బోనస్. పృథ్వీ ఎస్ అబ్బాబ్బాబ్బా ముగించాడు. ఎవరైతే గేమ్ ని కాపాడుకుంటూ వచ్చాడో తనే ధనుష్. ఆట ముగిసింది. అమరావతికి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఎస్, గోపి ఎంత అగ్రెసివ్ అయినా, ఎంత స్పీడ్ గా ఆడినా, ఇన్ఫాక్ట్ 100 పాయింట్లకి పైగా తీసుకున్నా కూడా ఇక్కడ కర్నూలు నైట్స్ కొండారెడ్డి పురుషుల అడ్డంగా నిలబడ్డారు. మరోసారి అమరావతి క్రషర్స్ యొక్క విజయ పతాకాన్ని తీసుకున్నారు వాళ్ళ చేతిలో ఇచ్చి. 2 బ్యాక్ టు బ్యాక్ లాసెస్ వచ్చాయి ఇప్పుడు అమరావతికి. ఎస్, నిజంగానే ఇది ఒక గొప్ప గొప్ప విక్టరీ అని చెప్పాలి. కర్నూలు నైట్స్ నుంచి మాత్రం శశి చాలా చాలా ఒబీడియంట్ గేమ్ చూసాం. డౌన్ టు ఎర్త్ ఉండే ఆడారు. ఎంత ప్రెషర్ లో ఉన్నా కూడా ఎవ్వరూ కూడా వాళ్ళ ఎమోషన్ ని బయటకు తీసుకురాలేదు. దాంతో పాటు ఎక్కడ కూడా తడబడలేదు. ఎస్, అమరావతి వాళ్ళు ఎంత గట్టిగా దాడి చేసినా కూడా కొంచెం కూడా నాకైతే జంకు బంకు కనిపించలేదు. మ్యాచ్ ఫుల్ సమరీ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 29 లో అమరావతి క్రషర్స్ 48 పాయింట్లు తీసుకుంటే